హలో ఆల్, వెల్కమ్ టు సినిమా మ్యాటర్స్. ఏమి ఆలోచించకుండా మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఈ వీక్ ఒక మంచి మాస్ జాతరని చూడబోతున్నారు. డైరెక్టర్ సుజీత్ ఇంత మంచి సినిమా ఇస్తుంటే వద్దంటామా చెప్పండి. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా కమింగ్ టు ఓజస్ గంభీర, అరాచకం, టాప్ నాచ్, నెక్స్ట్ లెవెల్ ఇలాంటి పదాలు అయితే అసలు సరిపోవు. ఆ రేంజ్ లో ఉంది మూవీ. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇంత మంచి టైటిల్ కార్డ్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ మూవీస్ లో. అండ్ ద బెస్ట్ ఇంట్రో ఎవర్ సీన్. మరి ఫ్యాన్ బాయ్ అంటే ఆ మాత్రం ఉంటది. మరి కమింగ్ టు ఫస్ట్ హాఫ్ 1 hour 10 minutes అలా హుక్ అండ్ కుక్ చేసేస్తాడు సుజిత్. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. ఐ క్యాచింగ్ మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. డైలాగ్స్ కంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలు ఈ మూవీకి ఒక రేంజ్ లో తీసుకెళ్లడానికి. సెకండ్ హాఫ్ లో మరీ ఇంత ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ కొంచెం మెలో డ్రామాతో డల్ అయిపోయింది. అండ్ అగైన్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్, మధ్యలో ఫైట్ సీన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా కంపోజ్ చేశారు. నో డౌట్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు ఫస్ట్ హాఫ్ లో. ఏంటి మొత్తం ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీన్స్ చెప్తావా, రామ్ లేదంటారా? ఎస్, అది కూడా ఉంది. అక్కడికే వస్తున్నా. పవన్ కళ్యాణ్ ఇంకా ప్రియాంక మోహన్ మధ్య సీన్స్ ని చాలా కేర్ఫుల్ గా రాసుకుంటూ డైరెక్టర్ సుజిత్ ఎక్కడ వెళ్తున్న ఫ్లో ని డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్ గా ప్లేస్మెంట్ ఉంది వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కి. సో ఒక ఫ్యాన్ బాయ్ గట్టిగా ప్లాన్ చేస్తే ఇలా ఉంటది అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసినాక. కమింగ్ టు ఇంటర్వెల్ సీక్వెల్ చాలా బాగుంది బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అనిపించింది. ఓవర్ టు సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ అయిపోయాక సెకండ్ హాఫ్ ఇంకెంత గట్టి ప్లాన్ చేసిండో అనుకున్నా. స్టార్టింగ్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో కొంచెం ఫ్లో అయితే తగ్గింది. ఒక 30 minutes చూసినాక ఇంతసేపు హోల్డ్ చేసింది దీనికోసమా అనిపిస్తుంది. అసలు ఇది అవసరం లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది. మరీ అంత బాగాలేదని కూడా చెప్పా, కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని యాడ్ చేసి సమ్వాట్ హీ మేడ్ డల్. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా రాసిండు. బట్ వై దిస్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఒకటే ఇలా రాసిండు అని అనిపించింది. సో అది ఒకటే కొంచెం వీక్ అయింది. అది గనక ప్రాపర్ గా వర్కౌట్ అయింటే నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే. కమింగ్ టు లాస్ట్ క్లైమాక్స్ పార్ట్, సుజీత్ ఎలా అయితే అనుకున్నాడో ఎగ్జాక్ట్ గా అలా దిగిపోయింది. లిటరలీ చెప్తున్నా, లాస్ట్ 20 minutes అయితే టూ గుడ్. ఫస్ట్ హాఫ్ తర్వాత కిక్ ఇచ్చిందంటే నెక్స్ట్ ఈ లాస్ట్ 20 minutes. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఉన్నంత సేపు వేరే ఎక్కడ చూడనివాడు. హిస్ స్టైల్ అండ్ యాక్టింగ్ ఆర్ టూ గుడ్, వెల్ పర్ఫార్మ్డ్. సింప్లిసిటీ ఆఫ్ ప్రియాంక మోహన్, యాజ్ స్క్రీన్ టైం తక్కువ ఆ కొద్దిసేపు అయినా చాలా న్యాచురల్ గా యాక్టింగ్ చేసింది. అండ్ పవన్ కళ్యాణ్ గారితో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, బట్ గుడ్ పర్ఫార్మెన్స్ చేసింది. ఓవర్ టు ఇమ్రాన్ హాష్మి. ట్రైలర్ చూసినాక ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ హీ స్టీల్స్ ద మూవీ అనిపించింది. బట్ ఇచ్చిన హైప్ కంటే చాలా తక్కువ ఉంది. బట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ హీ డెలివర్డ్ ఇట్. కమింగ్ టు అదర్ కాస్ట్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ అందరూ బాగా చేశారు. బట్ అర్జున్ దాస్ కి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది. సో ఆల్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. కమింగ్ టు మ్యూజిక్, తమనన్న డ్రమ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ నుండి వస్తాడో గానీ ప్రతి ఎలివేషన్ సీన్స్ లో ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ మూవీకి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెల్ కి ఇచ్చిన బీజిఎం అయితే చాలా బాగుంది, వాయించేసిండు. అండ్ ఫైనలీ కమింగ్ టు ఎండ్, ఓవరాల్ గా ఎలా ఉందంటారా? మూవీ అయితే బాగుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప మిగతా అంతా సూపర్ గా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రెసెన్స్ అండ్ యాక్టింగ్ కి వెళ్ళిపోవచ్చు మూవీకి. సో ఇది గాయ్స్ ఓజీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.